ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిశారు. ఇరువురు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై వారు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ఎమ్మెల్సీలు ఇవ్వాల్సి ఉందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో త్వరలో లోక్సభ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ, లోక్సభ స్థానాలకు సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ జగ్గారెడ్డి పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలకు అదే విధంగా కృషి చేస్తున్నాయన్నారు. ఇంజనీరింగ్ అద్భుతమని గత ప్రభుత్వం పేర్కొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కాళేశ్వరం వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం నేడు తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో 10 విజిలెన్స్, ఇంజనీరింగ్ బృందాలు పాల్గొన్నాయి. హైదరాబాద్ ఎర్రమంచిలోని జలసౌధ భవనంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు కార్యాలయంలోనూ తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ ఎల్ఎండీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో తనిఖీలు చేసి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల ఫైళ్లను పరిశీలించారు. జయశంకర్ జిల్లాలోని మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయాల్లోనూ విజిలెన్స్ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో మేడిగడ్డ, కన్నేపల్లి పంప్ హౌస్ కు చెందిన ఫైళ్లను పరిశీలించారు. ఓయూలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. హాస్టల్లో పెట్టే అన్నంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు నిరసన తెలిపారు. ఓయూ లేడీస్ హాస్టల్లో గత 3 నెలలుగా తినే అన్నంలో పురుగులు వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో సరైన వసతులు లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకొని డైరెక్టర్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉంటుంది ఫుడ్, అందులో పురుగులు వస్తున్నాయని అంటే ఓకే అమ్మ చేస్తాం అంటున్నారు. కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఎవ్రీడే 1 వీక్లో 2-3 టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి. అవి మీరు తింటారా? ఎవరైనా తింటారా? ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి. పాలిష్డ్ రైస్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 to 20 మెంబర్ గర్ల్స్ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. స్టమక్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది? మాకు టైం లేదా? మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట. వాళ్ళు ఇచ్చిండ్రా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రా? మా మేము చదువుకొని మేము సంపాదించుకున్నాం అడ్మిషన్కి. ఇప్పుడే అన్నారు మా గాలి మాటలు అంట. ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా? చదువుకుంది గాలి మాటలు మాట్లాడడానిక? పీజీ వరకు వచ్చింది గాలి మాటలు మాట్లాడడానిక? ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో పెడితే ఇవన్నీ ఎప్పటివో ఉంటున్నారు. చూడండి, డేట్తో సహా, టైంతో సహా ఉన్నాయి. పెట్టిన వాళ్ళు అందరు ఉన్నారు. బోండాల్లో మైదా పిండి వేస్తున్నారు. వాడిన ఆయిల్ మళ్ళీ వాడుతున్నారు. క్యాన్సర్ రాదా? తెలియదా? చదువుకుంటేనే కదా అయింది, ఇక్కడ వరకు వచ్చింది. వాళ్ళు ఆ మాత్రం తెలియదా? డైరెక్టర్ మేడం మొహం ఒక్కరు చూస్తే అడగండి. ఇప్పుడు చూస్తారు అందరూ. ఒక్కరికి ఆ మేడం పేరేందో కూడా తెలియదు. మేము వెళ్ళడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తామంటున్నారు. గాలి మాటలు అంటున్నారు. ఇవన్నీ అన్ని మాటలు పడ్డాక మేము వచ్చింది. మాకైతే డైరెక్టర్ మేడం వద్దు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు. మా వాట్సాప్లో పెట్టినా, టెలిగ్రామ్లో పెట్టినా ఏంటి అని ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలే. మా దగ్గరికి రాలే, సాల్వ్ చేయలే. ఈ అన్నం చూడండి, సున్నం కలిపిండ్రు. ల్యాబ్కి పంపివంటే ఏం రెస్పాండ్ కావట్లే. ల్యాబ్కి పంపించి చూపివంటే ఇప్పుడే ఇందులో పురుగు వచ్చింది. అన్నం ఒక్కసారి చూడండి, సున్నం కలిపిన అన్నం. ఏమైతే తింటే కొంచెం కూడా తినలేకపోతున్నాం. రోజు హెల్త్ ప్రాబ్లమ్సే. రోజు మేము కాలేజీ పోకుండా, చదువుకోకుండా వీటితో ఉండాల్సి వస్తుంది. స్టమక్ పెయిన్ వీటి కోసమా? మాకైతే డైరెక్టర్ మేడం వద్దు. మాకు రెస్పాండ్ అయ్యి మాకు మంచి ఫుడ్ పెట్టే మేడం కావాలి. మాకు రెస్పాండ్ అవ్వాలి, మాకు సపోర్ట్ చేయాలి, అంతే. దేశంలో బీజేపీకి సానుకూలమైన వాతావరణం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి సమక్షంలో నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల్లోని నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువ కప్పి పార్టీలోకి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోటీ లేదని, 3వ మోదీ ప్రభుత్వం రావడం ఖాయమని చెప్పారు. దేశ ప్రజలంతా మోదీ మరోసారి రావాలని కోరుకుంటున్నారన్నారు. మోదీ నేతృత్వంలో దేశ అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమ, మౌలిక వసతులు కల్పన అద్భుతంగా జరిగిందన్నారని కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నూతన భారతాన్ని నిర్మించారని, దీంతో ప్రపంచంలో దేశఖ్యాతి పెరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని కట్టడి చేశారని తెలిపారు. పేదలకు ఉచిత బియ్యం అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ను మోదీ ప్రపంచానికి అందించారని కిషన్ రెడ్డి అన్నారు.
నూతన టీఎస్పీఎస్సీ బోర్డును త్వరగా నియమించి న్యాయం చేయాలని టీఎస్పీఎస్సీ ఆశావాహులు ఇందిరా పార్కు వద్ద నిరసన చేపట్టారు. ఉద్యోగాల కల్పనలో గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఏఈఈ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ చేత నిర్వహించబడిన వివిధ రకాల ఎగ్జామ్స్ అన్ని ఒక్కొక్క దశలో ఆగిపోయాయని ఆశావాహులు గురువేష్, స్ఫూర్తి, శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన పరీక్షలకు ఫలితాలను ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీఎస్పీఎస్సీ నూతన బోర్డు నియామకంతో ఉద్యోగాల నియామకాలు ముడిపడి ఉన్నాయని గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నూతన టీఎస్పీఎస్సీ బోర్డును త్వరగా నియమించి న్యాయం చేయాలని కోరారు. అలానే త్వరితగతిన ఆరిజెంటల్ రిజర్వేషన్ సమస్యలు పరిష్కరించి ఏఈఈ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నియమించాలి. అలానే హారిజాంటల్ కేసు కూడా మన ఏజీ గారి చొరవతో దాన్ని వెంటనే సాల్వ్ చేసి మా రిజల్ట్స్ అనేది జల్దీ ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఎప్పటిలోగా మీరు ఇవన్నీ కంప్లీట్ చేయాలంటున్నారు? ఇది ఒక 2 monthsలో కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ముందు మాకు ఎలక్షన్ కోడ్ ఉన్నది. అది ఒకవేళ వస్తే మళ్ళీ నెలల తరబడి మమ్మల్ని ఆపుతారు. ఇలా నెలల తరబడి మేము వెయిట్ చేస్తూ ఉండలేం కదా. సో విద్యార్థులకు మాత్రం ఎటువంటి అన్యాయం చేయొద్దు. గవర్నర్ మేడం దీన్ని అర్థం చేసుకొని వెంటనే దీన్ని స్పందించాలి. రిజిగ్నేషన్ అనేది యాక్సెప్ట్ చేసి కొత్త బోర్డు అనేది వెంటనే ఫామ్ అవ్వాలని కోరుతున్నాం. ఎంతమంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు? 13,000 మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా కుటుంబాల సంగతి చెప్పాలంటే 10 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు దీనికోసము. ఒక 2 years నుంచి దీనికోసమే వెయిట్ చేస్తున్నాము. అలానే చాలామంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు. ఆ హాస్టళ్లలో ఉండలేకపోతున్నారు. వాళ్ళకి నిరుపేద కుటుంబాలు కాబట్టి ఎవరు లేరు. వాళ్ళకి ఆస్పిరెంట్ సార్ మెరిట్ లిస్ట్ వచ్చి జిఆర్ఎల్ కూడా కంప్లీట్ అయ్యి టీఎస్పీఎస్సీ ద్వారా గత 1.5 yearగా స్ట్రగుల్ అవుతున్నాం. సో ఫస్ట్ మా టైం లైన్ చూస్తే గత ప్రభుత్వం 80,000 జాబులు ప్రకటిస్తూ ఉంది March 9, 2022. అక్కడ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఆగస్టులో స్టార్ట్ అయ్యి గ్రూప్ 1 అట్లా మాది సెప్టెంబర్ 2022లో ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత జనవరిలో ఎగ్జామ్ జరిగింది, ఆఫ్లైన్ ఎగ్జామ్. అప్పుడు పేపర్ లీక్ అని 3 months తర్వాత తెలిసింది. మేము అప్పుడు కూడా జెన్యున్ రాసినాం. పేపర్ లీక్ వల్ల అప్పుడు మేము బలైనాం ఎవరో చేసిన తప్పుకి. మళ్ళీ తర్వాత May 21, 2022లో CBRT ఆన్లైన్ ఫుల్ ట్రాన్స్పరెంట్గా జరిగింది. TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆల్ ఇండియా వైడ్గా వాళ్ళే ప్రొవైడ్ చేసేది. ఎవ్రీ ఎగ్జామ్ ఫుల్ ట్రాన్స్పరెంట్ జరిగింది. తర్వాత ప్రిలిమినరీకి, ఫైనల్కి అని చాలా హర్డిల్స్ దాటుకొని ఇట్లా చాలా ఎగ్జామ్స్ రాసినాము. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మాకు ఆల్రెడీ 2 సార్లు ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఎగ్జామ్ రాసి మాకు 16 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఒక స్టెప్ ముందు కదలేదు. ఒక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి కూర్చోబెట్టినారు. ఇప్పుడు మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే ఫస్ట్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ క్లియర్ అవ్వాలి. తర్వాత గవర్నర్ మనకి రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయాలి. టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్స్ అదంతా తొందరగా యాక్సెప్ట్ అయితే కొత్త బోర్డు ఫామ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. గవర్నమెంట్ తొందరగా స్పందిస్తుంది. కొత్త బోర్డు వస్తే మాకు చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోతుంది. విడతల వారీగా కాలనీలో ప్రతి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. శ్రీపురం కాలనీ ఫేజ్ 2 కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు అధికారులతో కలిసి కాలనీలో ఆయన పర్యటించారు. కాలనీలో ప్రధానంగా నెలకొన్న డ్రైనేజ్, రోడ్లు, కరెంటు సమస్యలను పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులతో మాట్లాడి వీలైనంత త్వరగా కాలనీలోని సమస్యలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకునే విధంగా శానిటేషన్ అధికారులు బాధ్యతలు తీసుకోవాలని, అలాగే డ్రైనేజ్ సంబంధిత సమస్యలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు రాచకొండ కమిషనరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ నేపథ్యంలోనే నేడు కానిస్టేబుల్ భార్యకు సిపి సుధీర్ బాబు అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ అంబర్పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సొంగ శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో స్థానికత కారణం చూపుతూ 2 ఏళ్లుగా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కానిస్టేబుల్ భార్య తమ కుటుంబ దీనస్థితిని విన్నవించుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మానవత్వ దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, రాచకొండ సిపిలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం డీజీపీ రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా రాచకొండ సిపికి ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ సిపి ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేశారు.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఇచ్చే కోర్సుల పర్మిషన్ను 3 ఏళ్లు పెంచినట్లుగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వైఎస్ చైర్మన్ అభయ్ జేరే తెలిపారు. ఓయూ టాగూర్ ఆడిటోరియంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేష్, ఉన్నతాది విద్యామండలి చైర్మన్ లింబాద్రి, వివిధ కళాశాల అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం బీబీఏ, బీఎంఎస్, బీసీఏ కళాశాలలకు కూడా పర్మిషన్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగిందని అభయ్ జేరే తెలిపారు. ఈ కళాశాల పర్మిషన్స్ అందరికీ ఇలాంటి నిబంధనలు ఉంటాయో వీరికి కూడా అవే వర్తిస్తాయన్నారు. ఏఐసిటి ఈ అప్రూవల్లో ఉండే కష్టాలను తొలగించడానికి ఈ వర్క్ షాప్ ను నిర్వహించామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేష్ అన్నారు. స్టాక్ హోల్డర్స్ కు ఇంత పెద్ద వర్క్ షాపు కాకుండా ప్రతి జిల్లా కేంద్రాల్లో 40 నుంచి 50 మందికి మించకుండా నిర్వహించాలి. అప్పుడు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడానికి సులభం అవుతుందని తెలిపారు. ఏఐసిటి నుండి ఒక వర్క్ షాప్ అంటే ఈ స్టేక్ హోల్డర్స్, కాలేజెస్ పెట్టే వాళ్ళు కానీ, యూనివర్సిటీస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడి అప్రూవల్ ప్రాసెస్లో ఉండే కష్ట సుఖాలు, దానిలో ఉండే ఇబ్బందులు అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామనే దానికి ఈ వర్క్ షాప్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏఐసిటి నుండి వచ్చే అప్రూవల్స్లో ఉండే సాధక బాధకాలకు చర్చించి తర్వాత దాంట్లో ఉండే ఇబ్బందులు తొలగించాలనేది మొట్టమొదటి ప్రయత్నంగా మీరు చేయాలని నేను చాలా సూచించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఇంత పెద్ద మీటింగ్లా కాకుండా స్టేక్ హోల్డర్స్తో చిన్న చిన్న మీటింగ్ వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, ప్రతి జిల్లా కేంద్రంలో అయినా ఏదో పద్ధతిలో 40-50 మందికి మించకుండా వచ్చి మీటింగ్స్ అయితే ప్రతి కాలేజ్ నుండి వాళ్ళ ఇబ్బందులు చెప్తారు. అట్లా మళ్ళీ ఏదైనా ఇబ్బందులు ఉన్న దగ్గర ఏఐసిటీ నుండి ఏదైనా మార్పు చేసుకోవాల్సి చేయాలా, లేదా క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రం తేడా రాకుండా తప్పు చేసే మేనేజ్మెంట్ శిక్షిస్తూ మంచి చేసే వాళ్ళని సపోర్టింగ్ సిస్టమ్ లాగా చేయాలనే సూచన మనం చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా కోర్సెస్కి వాళ్ళు కొన్ని ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. దాన్ని మన తెలంగాణ వరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తెలంగాణ కానీ టెక్నాలజీ, తెలంగాణ ఈజ్ ఫర్ టెక్నాలజీ అనే పద్ధతిలో మన టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి పూర్తి స్థాయిలో బెనిఫిట్ అయ్యే విధంగా ఏఐసిటీతో కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. సో ఏఐసిటీతో కంప్లీట్గా పయనిస్తూనే క్వాలిటీ ఎడ్యుకేషన్ దిశగా వాళ్ళతో పయనిస్తూ, బట్ ఎట్ ది సేమ్ టైం మన ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏఐసిటీ అప్రూవల్స్ విషయంలో ఉన్నా కూడా దానికి ఎప్పటికప్పుడు ఆన్సర్స్ కనుక్కునే ఉద్దేశంలో ఉన్నా. సో ఇటు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కంటిన్యూస్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఏ పరిస్థితుల్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రొఫెషనల్స్. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వీరి మధ్య చర్చలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలపై జరిగిన రివ్యూపై దీపాదాస్ మున్షితో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై ఆమెతో మాట్లాడారు. 15 అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని దీపాదాస్ మున్షి తెలిపారు. సంక్రాంతి పండుగకు గ్రామాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్బీనగర్ డీసీపీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గ్రామాలకు వెళ్లేవారు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని అన్నారు. ఇళ్లలో విలువైన ఆభరణాలు ఉంచవద్దని, ఎన్ని రోజులు గ్రామానికి వెళ్తున్నారో పోలీస్ స్టేషన్లో తెలిపినట్లయితే బీట్ కానిస్టేబుల్ ఆ ఇంటిని పరిశీలిస్తుంటారని అన్నారు. గ్రామాలకు వెళ్లేవారు సోషల్ మీడియాలో గ్రామంకు వెళ్తున్నామంటూ పోస్టులు పెట్టవద్దని కోరారు. అందరికీ ఎల్బీనగర్ జోన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరైతే ఈ సంక్రాంతి పండుగను పురస్కరించి తమ యొక్క స్వగ్రామంలోకి ఎవరైతే వెళ్తున్నారో వారందరూ తమ యొక్క ఇంటిని, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చాలా జాగ్రత్త పరచుకోండి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి విలువైన వస్తువులు పెట్టకుండా దాన్ని సేఫ్ కస్టడీగా భద్రపరుచుకొని మాత్రమే తమ యొక్క గ్రామాలకు వెళ్ళవలసిందిగా మా తరపున విజ్ఞప్తి. అదే రీతిలో మీరు కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్లో మీరు వెళ్ళేది ఇన్ఫామ్ చేస్తే ఆ ఏరియాస్లో మన బీట్ సిస్టమ్స్ ర్యాండమ్గా తిరిగేలాగా మేమందరం ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మీరు ఎలాంటి విలువైన వస్తువులు కూడా ఇంట్లో పెట్టకుండా వెళ్ళండి. అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా తగు సమాచారం ఎప్పటికప్పుడు అందించండి. వీటితో పాటు మనము ఈ పండగ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పోలీస్ శాఖ తరఫున మనం చేయటం జరుగుతుంది. ఈ ఆటోస్ ద్వారా ప్రచారం చేయించటం కావచ్చు, సోషల్ మీడియాలో ప్రచారం చేయించటం కావచ్చు, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలను మనం చేపట్టడం జరిగింది.
కాబట్టి పోలీస్ శాఖ వారి దానికి కోఆపరేట్ చేస్తూ ప్రజలందరూ తమ యొక్క ప్రాపర్టీ అఫెన్సెస్ నుండి బయటపడాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అర్హులైన పౌరులు వారి ఇంటి వద్దే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ పొందడంలో బీజేపీ ప్రభుత్వ సహాయపడుతుందని ఆ పార్టీ లీడర్ సమ్రెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బలక్పేట నియోజకవర్గంలోని వికసిత్ భారత్ కార్యక్రమంలో సమ్రెడ్డి సురేందర్ రెడ్డి, బ్యాంకర్లు, నిర్వాహకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సమ్రెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. అర్హులైన వ్యక్తులను సైదాబాద్ డివిజన్లోని స్థానానికి మార్గనిర్దేశం చేయాలని సమ్రెడ్డి సురేందర్ రెడ్డి సూచించారు. అయితే అర్హులైన వారు పథకాలను పొందడంలో సహాయం చేయాలని అధికారులకు సమ్రెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు. దుండిగల్ పిఎస్కు కూతవేటు దూరంలోని సాయిపూజ కాలనీలోని బస్తీ దవాఖానాలో చోరీ జరిగింది. ఉదయం విధులకు వచ్చిన సిబ్బందికి ఆసుపత్రి తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీపై డాక్టర్, సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దవాఖానాలోని సర్జికల్ ఐటమ్స్, బీపీ ఆపరేటింగ్స్ మిషనరీతో పాటు పలు రకాల మెడికల్స్, ప్లాస్టిక్ చైర్స్ దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డిసెంబర్ ఓపెన్ అయింది. లాక్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన వెంటనే కొన్ని సర్జికల్ ఐటమ్స్, బీపీ ఆపరేటర్స్, వెయింగ్ మెషిన్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ పోయాయి. లోపల కూడా మొత్తం ఆల్కహాల్, గుట్కా, ఇవన్నీ స్మోకింగ్ ఇలాంటివి చేశారు. ఇదంతా క్లీన్ చేయించాము. ఆయన డైలీ అదే అవుతుంది. ఇప్పటికైతే పోయిన ఐటమ్స్లో కొన్ని లిస్ట్ ఉన్నాయి. టోటల్ వర్త్ ఎంత ఉంటుంది? వర్త్ అంటే మా ఐటమ్స్ ఏమేమి మాకు ఐడియా లేదు. సరే, ఎన్ని ఐటమ్లు ఆ పేర్లు అప్రాక్స్గా చిన్న చిన్న ఐటమ్స్తో అన్నీ కలిపి ఒక 20 to 25 ఐటమ్స్ అయితే పోయాయి. కొన్ని సామాన్లు బయట పడేస్తే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు వచ్చి మేము హాస్పిటల్ ఓపెన్ చేసిన రోజు తెచ్చిచ్చారు మాకు. ఇక్కడ ఖాళీ ప్లేస్లో వీళ్ళంతా అసంఘిక కార్యక్రమాలు సాగిస్తారని చెప్పి అన్నారు. అవునండి, ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా ఇవన్నీ చేస్తున్నారు. హాస్పిటల్ ఓపెన్ అవ్వకముందు లోపల కూడా చేశారు. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత కూడా హాలిడేస్ వచ్చినప్పుడు బయట చేస్తూ ఉంటారు. సో ఆ బాటిల్స్ అవన్నీ మాకు కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడు చూసారు మేడం? ఏంటంటే హాస్పిటల్ ఓపెన్ తీసి డోర్ తీసి ఎప్పుడు చూసారు? ఇది 21 డిసెంబర్ అండి. తర్వాత ఆ రోజు ఓపెనింగ్ అయ్యింది మాకు. ఈ ఐటమ్స్ ఎప్పుడు వెళ్ళాయో మాకు ఐడియా లేదండి. ఐటమ్స్ వచ్చింది నవంబర్ 2022లో వచ్చాయి. సో అప్పటి నుంచి మా హాస్పిటల్ అనేది ఓపెన్ అవ్వలేదు. మొన్న ఓపెన్ అయ్యేసరికి వచ్చి చూసేసరికి అన్నీ ఇంకా ఐటమ్స్ పోయి ఉన్నాయి. కంప్లీట్ ఇచ్చారా మేడం? మేము మా హైయర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ నుంచి ఈరోజు మాకు వచ్చింది గైడెన్స్ వచ్చింది ఏంటి అంటే పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేయమని చెప్పారు. జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టీటీడీ స్థానిక సలహా కమిటీ అధ్యక్షుడు రవిప్రసాద్ అన్నారు. ఆలయ ప్రాంగణంలో కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన రాఘవేంద్రకు ఆయన నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు కొమిటిరెడ్డి లక్ష్మి, రాజశేఖర్ రెడ్డి, కె బోజిరెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీహిల్స్కి వైస్ ప్రెసిడెంట్గా నియమితైన రాఘవేంద్ర గారు, మెట్టు రాఘవేంద్రరావు గారు ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇది 10 years వరకు ఉంటుంది. ఈ 10 years ఉంటుంది. జనరల్గా 2 years ఉంటుంది. బట్ యాజ్ పర్ ద ఎలక్షన్ దాని ప్రకారం ఉంటుంది. మో వెంకటేశాయ, నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా నా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే తిరుపతి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారికి, ఎల్ఐసి చైర్మన్ రవిప్రసాద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎన్నో ఆలయాలు అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మా నాయకుడు ఆధ్వర్యంలో ఇంకా ఘనంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. యూనియన్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అలియన్స్ థర్డ్ ఫ్రంట్ నిర్మాణాన్ని నూతన రాజకీయ ఆర్థిక విధానాలతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అధ్యక్షులు దేవరపల్లి మహేష్ సమావేశంలో వివరించారు. కేంద్రం చేసిన అప్పు, రాష్ట్రాలు చేసిన అప్పులతో కలుపుకొని ఇప్పటి వరకు 220 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేశాయని, వాటికి సంవత్సరానికి 16 లక్షల కోట్ల రూపాయలు వడ్డీల కింద చెల్లిస్తున్నాయని దేవరపల్లి మహేష్ అన్నారు. ఎన్డీఏ ఇండియా కూటములు దేశ రాజకీయాల్లో ప్రజల ఆయుష్, శ్రేయస్సు, అలాగే ఆర్థిక అభివృద్ధి కాంక్షిస్తూ ముందుకు వెళ్ళే క్రమంలో కనబడడం లేదు. అవి ప్రత్యామ్నాయం కాకోకుండా
ఎలా పడితే అలాగా వారి యొక్క పని విధానంతో ఏవో హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఈ వాటి మీద ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీతో ఎలియన్స్తో అలాగే కొన్ని ఎలియన్స్ పార్టీలతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రధానంగా మా ఈ నూతన రాజకీయ ఆర్థిక విధానాలతో ఉంటుంది. ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణంలో దాదాపు బ్లాక్ మనీ అనేదాన్ని మేము ఇండియా నుంచి వెళ్ళకోకుండా చేస్తాం. అలాగే మన దేశానికి అప్పులు ఏవి అయితే ఉన్నాయో వాటిని సకాలంలో చెల్లిస్తాం. రైతులు ఆత్మహత్యలు జరగకోకుండా నివారిస్తాం. అలాగే రైతులు వలసలు వెళ్ళకోకుండా వేరే ఎక్కడికో వెళ్ళి ఆర్థికంగా చితిపోకుండా మేమే ఆ వలసల్ని జరగకోకుండా నివారిస్తాం. అలాగే ఉద్యోగస్తులు ఇప్పుడున్న పరిస్థితులకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉద్యోగాలు ఇస్తుంటే జీతాలు ఇవ్వట్లేదు, జీతాలు ఇస్తుంటే పెన్షన్లు ఇవ్వట్లేదు, అలాగే జీతాలు కూడా పెంచలేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి నడుస్తూ ఉంది. వీటికన్నిటికీ కూడా మేము ప్రత్యామ్నాయంగా జీతాలు కూడా నిర్ణీత తేదీకి ఒకసారి పెంచుతాం. అలాగే న్యాయమైన కోరిక పెన్షన్ కూడా అందిస్తాం. ఇవన్నీ కూడా మా థర్డ్ ఫ్రంట్ నిర్మాణంలో మేము తీసుకోబోయే నిర్ణయాలు. ఇవన్నీ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తామని చెప్పి, అలాగే క్వశ్చన్స్ అవర్స్ ఏమైనా ఉంటే కనుక అడగాల్సిందిగా మేము మీడియా వారిని కోరుతున్నాం. జ్యోతిషంపై పిచ్చి నమ్మకంతో ఓ గృహిణి తన ప్రాణాలను తీసుకుంది. అంబర్పేటలో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న జ్యోతిషం ప్రకారం దంపతులం విడిపోతామని బలంగా నమ్మింది. ఇదే విషయం తరచు భర్తతో అనేది. ఈ క్రమంలో భర్త కొట్టడంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అంబర్పేటలో నివసించే చందు, స్వరూప దంపతుల కుమార్తె బబితాకు 5 ఏళ్ల కిందట బాలవరాయికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాముతో పెళ్లి జరిపించారు. కానాజీగూడ ఇందిరానగర్లో కాపురం పెట్టారు. వీరికి 3 ఏళ్ల బాబు ఉన్నాడు. సబితకు జ్యోతిష్యంపై ఉన్న నమ్మకంతో తరచుగా భర్తతో గొడవలు పడేది. దీంతో జ్యోతిషాన్ని నమ్మవద్దని బబితాను భర్త రాము భార్యతో ఇటీవల గొడవ పడి అందరి ముందు ఆమెను కొట్టాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన బబిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త తరపు బంధువులు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో యుద్ధ వాతావరణం సృష్టిస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక రాజకీయంగా హత్యలు పెరిగాయని ఆరోపించారు. డిసెంబర్ 29న కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ హత్యపై బాధితుడి భార్యతో కలిసి బీఆర్ఎస్ నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. మల్లేష్ కుటుంబీకులకు న్యాయం చేయడం సహా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పినట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు వినట్లేదని, చిన్న భూమి వివాదం పేరిట తన భర్తను హత్య చేశారని మల్లేష్ భార్య నిర్మల ఆరోపించారు. సహకరించాలనే కోణం లోపల ఇవాళ గ్రామ సర్పంచ్ చెన్నయ్య గారు, ఎంపీటీసీ గారు భర్త వాళ్ళు కావాలని చెప్పి ఒక భూమి ఇష్యూను తగాదాన్ని ముంగడ పెట్టుకొని ఆ మల్లేష్ అనే వ్యక్తిని మా పార్టీ నాయకుని కార్యకర్తను హత్య చేయడం జరిగింది. ఇది సరి అయిన విధానం కాదు. ఇవాళ అధికారం వచ్చి 1 నెల రోజులు కాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తన సొంత జిల్లాలో పడి ఇవాళ కావాలని చెప్పి మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే రకంగా కనుక కాంగ్రెస్ పార్టీ నాయకుల విధానాలు ఉంటే రేపు రాబోయే రోజుల్లో కూడా మేము చూస్తూ ఊరుకోం. దెబ్బకు దెబ్బతీయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం తప్ప మేము వెనుక పోం. కాకపోతే వెనుక ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 గుంటల భూమి కూడా ఉండదు. భూ వివాదాలను ముందు పెట్టి నా భర్తను చనిపించి ఏమి తెలియనట్టు తిరుగుతున్నారు. వాళ్ళు ఏం తెలియదమ్మా అన్నట్టు తిరుగుతున్నారు. అసలు ఏం పట్టించుకుంటారు. స్టేషన్ల చుట్టూ తిరిగినా ఏం పట్టించుకుంటారో, ఎక్కడ పోయినా ఏం పట్టించుకుంటారు. ఇంకా అంతే అమ్మా, తీసుకుపోయి దానం చేసుకోపోండి అన్నారు. ఒకరోజు నైట్ మొత్తం స్టేషన్ ముందు ఉన్నాం. ఒకరోజు హాస్పిటల్ చుట్టూ తిరిగినాం. ఆ సర్పంచ్కి తెలుసు, చంపే ముందు తెలుసు, చంపిన తర్వాత తెలుసు, అన్ని తెలుసు. కానీ పక్కన నటిస్తున్నారు, చూస్తున్నారు చనిపోయిన తర్వాత. మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు ఉన్నా పథకం వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ వివరించారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందున ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించాలని పదే చెబుతున్నా ఇంకా కొంతమంది ఫోన్లలో కార్డులు చూపెడుతున్నారని యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. తద్వారా సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం పెరుగుతుందన్నారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాలన్నారు. మహాలక్ష్మి పథకం రాష్ట్ర మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల వారు ఛార్జీలు చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని సజ్జనర్ తెలిపారు.